ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ప్రధానితో బీజేపీ ఎంపీల భేటీపై వచ్చిన లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో చర్చించిన విషయాలు లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లన్నారు. భేటీ అంశాలు బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా లీక్ చేశారన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని ప్రధాని సూచించారని, తెలంగాణలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని చెప్పారని కూడా కిషన్ రెడ్డి తెలిపారు. అయితే లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేస్తోంది మరొకటి అన్నారు. ప్రధాని మోదీ సమావేశ వివరాలు లీక్ చేయడం ఖచ్చితంగా తప్పే అన్నారు. పూర్తి వెల్లడించేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇంకా కిషన్ రెడ్డి ఏం చెప్పారు, ఏంటి అంత సీరియస్ ఎందుకు అయ్యారు, అసలు ప్రధాని ఏం చెప్పారు, వీళ్ళు ఇక్కడ లీక్లు ఏమి ఇచ్చారు? ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఎంపీలతో, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్యంగా అదేవిధంగా ఈ ఎంపీలతో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలపైన ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, కానీ కావాలని కొంతమంది నేతలు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా పోయింది. ఇప్పటికైనా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కాషాయ పార్టీ జెండా ఎగరవేయాలంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి ఎంపీ అక్కడ ఏం చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక మా దగ్గర ఉంది. ఆ నివేదికను దగ్గర పెట్టుకొని నేను ఈ కామెంట్ చేస్తున్నానంటూ కూడా ప్రధాని మోడీ చెప్పారనేటటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా మోడీతో భేటీ అయినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి అటు టీడీపీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ సమావేశంలో ఉండడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ఎంపీల పైన, ముఖ్యంగా ఒకవైపు ఏపీ కూటమి ఆధ్వర్యంలో వెళ్తున్నటువంటి ఏపీకి అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిధులు తీసుకెళ్తున్నారు, అక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో వారు ఉన్నారంటూ కితాబిస్తూనే మరొకవైపు తెలంగాణ ఎంపీల పైన గరం అయ్యారనేటటువంటి వార్తలు ప్రస్తుతం అప్పుడు హల్చల్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అంశం పైనే ఢిల్లీ కేంద్రంగా మీడియా మిత్రులతో ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్లో ప్రధానంగా ప్రధాని ఎంపీలతో మాట్లాడింది ఒకటి, బయట లీక్లు ఇచ్చి బయట చర్చ జరిగింది ఒకటి కూడా ప్రధానంగా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేయాలి, వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పారు. కానీ ముఖ్యంగా గతంలో ఏదైతే మోడీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ ఎంపీలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా కొంతమంది కావాలనే ఈ లీకులు ఇచ్చారు. ఆ లీకులు ఇచ్చింది ఎవరో చెప్పండి, వారిపైన మేము చర్యలు తీసుకుంటాం, ఈ పిచ్చోళ్ళు మెంట్లోళ్ళు కావాలని ఇటువంటి లీకులు ఇచ్చారనేటటువంటి కామెంట్స్, ఘాట్ కామెంట్స్ని కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి తెలంగాణ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక దేశ ప్రధాని పైన చాలా ఏదైతే రాహుల్ గాంధీ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, ఒక దేశ ప్రధానికి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా రాహుల్ గాంధీ పైన కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎవరైతే ఈ లీక్లు ఇచ్చారో తెలంగాణ బీజేపీ పైన ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా ఎవరైతే ఈ లీకులు బయటికి స్ప్రెడ్ చేశారో వారిపైన చర్యలు తీసుకుంటాం, వారు ఎవరో చెప్పాలంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ కామెంట్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.